దూడొచ్చి 20,000 పడుతుందన్న 10 దూడలు తీసుకెళ్తున్నారు. 10 దూడలు కలిపి 2 లక్షలు పడుతుంది. ఆ 2 లక్షలు కలిపి సర్వీస్ తోటలోనో పామాయిల్ తోటలోనో దూడను వదిలేస్తున్నారు. ఇప్పుడు మన పాలిచ్చే గేదెకి అయితే మామూలుగా పచ్చగడ్డి దానా కంపల్సరీగా ఉదయం 2 కిలోలు సాయంకాలం 2 కిలోలు కావాలి. దీనికైతే దానా విషయం పెద్ద ఏమి ఉండదు. ఓన్లీ ఎండుగడ్డి పచ్చగడ్డి పెట్టుకుంటే సరిపోతుంది. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి. దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఎన్ని దూడలు ఉన్నాయి, వాటి ఏజ్ ఎంత, మదర్ మిల్క్ ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. నమస్తే అప్పాజీ. నమస్తేనా. ఒక్కసారి ఇప్పుడు మీ ఫామ్ లో వచ్చేసి ఎన్ని దూడలు అమ్మకానికి ఉన్నాయి? నా ఫామ్ లో వచ్చి 45 దూడలు అమ్మకానికి ఉన్నాయన్న. 45 దూడలు అమ్మకానికి. 45 దూడలు అమ్మకానికి ఉన్నాయి. విషయానికి వస్తే ఎంత నుంచి ఎంత రేట్ వచ్చి 15,000 నుండి లీస్ట్ వచ్చి 15,000 అన్న, హైయెస్ట్ వచ్చి 50,000 వరకు కూడా దూడ రేట్ అనేది ఉంటుంది అన్న. ఏజ్ విషయానికి వస్తే వయసు సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వయసు దాకా ఉంటుంది అన్న. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వయసు. అవునన్న. ఓకే, ఇప్పుడు వెనకాల కనబడుతుంది. ఎంత ఏజ్ ఉంటుంది ఇది ఏజ్ వచ్చి 2 సంవత్సరాలు పడుతుంది అన్న. 2.5 సంవత్సరాలు. 2.5. ఓకే, దీని గురించి చెప్పండి ఒకసారి. ప్యూర్ ముర్రా అన్న. ఓకే, దూడ వచ్చి 35,000 అలా పడుతుంది అన్న. 35,000 పడుతుంది. ఇది వచ్చేసి మదర్ మిల్క్ అందాదా? మదర్ మిల్క్ అయితే 16 లీటర్స్ ఇచ్చింది. ఇది మనం ఒక తొలేతికి అయితే ఒక 12-13 లీటర్లు చూసుకొచ్చన్న. ఈ దూడ వచ్చి ఇవాళ 35,000 కొంటే తయారు చేసుకుంటే 1,30,000 అలా వస్తుంది అన్న. ఓకే, ఇప్పుడు హీట్ కి రావడానికి ఎన్ని రోజులు టైం ఉంది? ఇది ఒక 5 months లో వచ్చేస్తుంది అన్న. 3 సంవత్సరాలు కదన్నా, 3 సంవత్సరాలు వచ్చేస్తుంది. మరి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కనట అప్పాజీ. మరి మా దగ్గర A1 క్వాలిటీ ప్యూర్ ముర్ర జాతి దూడలో, బన్నీ దూడలో, జాపర్బడి క్రాసింగ్ దూడలుగా ఈ 3 రకాల జాతులు కూడా 20 నుంచి 60 దూడలు అమ్మకానికి ఉంటాయి. రేట్ల విషయానికి వస్తే 15 నుంచి 50,000 వరకు కూడా దూడ రేట్ అనేది ఉంటుంది. ఏజ్ల విషయానికి వస్తే 1 సంవత్సరం దూడ నుంచి 3 సంవత్సరాల ఏజ్ వరకు కూడా ఏజ్ అనేది ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక దూడ నుంచి 5 దూడలు తీసుకెళ్తే డీజిల్ నిమిత్తం, 5 దూడల నుంచి 10 దూడలు కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఎంత దూరం అన్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తానన్నా. ఇది వచ్చి ఇది కూడా వచ్చి 2 సంవత్సరాలు పడుతుంది అన్న. 2 సంవత్సరాలు పడుతుంది. రేట్ వచ్చి ఇది కూడా 30,000 పడుతుంది. 30,000 పడుతున్నారు. చూసుకోవచ్చు. అన్ని కూడా మనకి ఈటుకు రావడానికి ఒక 5-6 నెలలు పడుతుంది. 5-6 నెలలు పడుతుంది. ఇది వచ్చి బన్నీ దూడ అన్న. ఇది వచ్చి 30,000 పడుతుంది అన్న. 30,000. 2 years ఏజా? ఇది 2 years అన్న. 2 years ఏజ్ గల దూడ. అన్ని కూడా అన్ని సంవత్సరం నుంచి మనకి 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకే దూడలు ఉంటాయి. ఇది ఏజ్ ఎంత ఉంటుంది అన్నది? ఇది సంవత్సరంన్నర అన్న. ఇదైతే 20,000 పడుతుంది అన్న. 20,000 పడుతుంది. 20,000 అయితే చెప్తున్నారు. దీని రేట్ వచ్చేసి ఇవన్నీ వచ్చి 18,000 అలా పడుతుంది. 18,000 చెప్తున్నాను కానీ 15,000 అలాగిస్తాను. 15,000 ఇస్తాను. ఇదే అన్న స్టార్టింగ్ రేట్. 15,000 నుంచి 15,000 నుంచి 50,000 వరకు కూడా దూడ రేట్ అనేది. ఇది మన పామాల తోటల్లో కానీ సర్వీస్ తోటల్లో కానీ ఎక్కడన్నా ఇప్పుడు మేపుకోవచ్చు అన్న. అంటే ఈ ఇప్పుడు 1,10,000, 1,20,000 గేదెలు కొనే కంటే రైతులు ఈ దూడల మీద డైరీ ఫామ్ పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయని ప్రతి రైతు కూడా దూడలను ఎక్కువ పెంచుకుంటున్నారు. ఇప్పుడు దూడ వచ్చి 20,000 పడుతుందన్న. 10 దూడలు తీసుకెళ్తున్నారు. 10 దూడలు కలిపి 2 లక్షలు పడుతుంది. ఆ 2 లక్షలు కలిపి సర్వీస్ తోటలోనో పామాయిల్ తోటలోనో దూడను వదిలేస్తున్నారు. అవి బాగా పెరుగుతున్నాయి. సెమలైజ్ చేయించుకుని తయారు చేసుకున్న తర్వాత 1,20,000, 1,30,000 కానీ అమ్ముకుంటుంటే ఇది 2 లక్షలు అవుతున్నాయి కదా. 13 లక్షలు గట్రా అలాగ వస్తున్నాయి. మొత్తం 3 లక్షలు ఖర్చులకు పోయినా వాళ్ళకి ఒక 8 లక్షలు 10 లక్షలు మిగులుతుంది. ఇప్పుడు ఈ డైరీ ఫామ్లు పెట్టుకునే కంట ఈ దూడల పెంపకం అయితే ప్రతి రైతుకి కానీ డైరీ ఫామ్ కానీ దూడలు అనేది బాగా లాభం వస్తుందని ప్రతి రైతులు కూడా దూడల పెంపకం అనేది కూడా తీసుకుంటారన్న. దూడలు అయితే ఓకే. దాని విషయానికి వస్తే ఎలాంటి దానా విషయానికి వస్తే ఎండుగడ్డి పచ్చగడ్డి ఉంటుంది అన్న. తౌడే వేస్తాం. ఇటు మెయింటెనెన్స్ పెద్ద మెయింటెనెన్స్ ఏముండదు. అంటే ఒక రోజుకి ఖర్చు ఎంత అవుతుంది ఒక దూడకి? అందాదు ఒక దూడకి ఖర్చు అనేది ఏముండదు అన్న. ఓన్లీ ఒక మోపు వేసుకుంటే 3 దూడలు 4 దూడలకు వచ్చేస్తాయి. ఇది పచ్చగడ్డ మేపాలని పని ఉండదు. ఇప్పుడు మోపు అంటే బయట కొంటే ఎంత అయితే ఒక 50 రూపాయలు అయితే 50 రూపాయలు ఉంటుంది. రోజుకు ఒక 50 రూపాయలు. రోజుకు ఒక 50 రూపాయలు మేపుకుంటే సరిపోతుంది. 4 దూడలు 3 దూడలకు వచ్చేస్తాయి. పచ్చగడ్డే పెట్టుకోవాలని పని లేదు. ఎండుగడ్డి కూడా మేపుకోవచ్చు ఈ దూడలకి అయితే. ఇప్పుడు మన పాలిచ్చే గేదెకి అయితే మామూలుగా పచ్చగడ్డి దానా కంపల్సరీగా ఉదయం 2 కిలోలు సాయంకాలం 2 కిలోలు కావాలి. దీనికైతే దానా విషయం పెద్ద ఏమి ఉండదు. ఓన్లీ ఎండుగడ్డి పచ్చగడ్డి పెట్టుకుంటే సరిపోతుంది. చూసుకోవచ్చు. ఇలాంటి మనకి రోజు ఒక 50 రూపాయలు ఖర్చు చేసి మనం ఫ్రీ రేంజ్ లో ఓపెన్ చేసుకున్నా కూడా దూడలు పెంచుకుంటే మనకి మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు 1,10,000, 1,20,000 గేదెలు కొనే కంట మీరు తక్కువ రేట్లో దూడలు కానీ కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ ఫామ్ కి నేరుగా రండి. 20 నుంచి 60 దూడలు ఎప్పుడు అమ్మకానుకుంటే 365 రోజులు కూడా అమ్మకానికి ఉంటాయి. ఒక దూడ నుంచి 5 దూడలు తీసుకెళ్తే డీజిల్ నిమిత్తం, 5 నుంచి 10 దూడలు కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది ప్రతి రైతు కూడా అందించాలని నా కోరిక. ఈ వ్యాపారం అయితే ఈ బిజినెస్ మా తాతల కాడి నుంచి కూడా మేము ఇదే రంగంలో ఉన్నాం. మేము ప్రతి రైతు కూడా నేను అందిస్తాను. మీకు దూడ మీద డైరెక్ట్గా వస్తే 2,000, 3,000 తగ్గించిస్తాను. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తాను. అశోక్ లేలాండ్ ఉన్నది, DCM కూడా ఉన్నది. ఇదే మా హౌస్ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రూమ్ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంటుంది. ఫుడ్ అన్ని కూడా నేను అరేంజ్ చేసి పంపిస్తానన్న.
ఓకే అప్పాజీ, ఫైనల్గా మనకి కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పరా? నా నెంబర్ వచ్చి మీకు ఎవరికైనా ముర్రా జాతి దూడలు కానీ బన్నీ దూడలు కానీ జాపరబడి క్రాసింగ్ దూడలు కానీ కావాల్సి వస్తే నా నెంబర్ వచ్చి 6300598769. దానికి కాల్ చేస్తే ఈ దూడలు రేట్లు వివరాలన్నీ తెలియజేస్తాను. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 15,000, లీస్ట్ వచ్చి 15,000, హైయెస్ట్ వచ్చి 50,000 అన్న. 50,000, 15,000 నుంచి 50,000 వరకు అయితే ఇక్కడ దూడలు అనేది అమ్మకానికి ఉన్నాయండి. రాజమండ్రి దగ్గర మనం జగ్గంపేట దగ్గర ఉన్నాం. మీకు ఎవరికన్నా సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దూడలు కావాలంటే నేరుగా అప్పాజీకి అయితే కాల్ చేయొచ్చు. అవునన్నా. థ్యాంక్ యూ అన్న. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.